చెప్పు బండి ఎలా ఉందన్న ఇదివరకు ఇందాక నుంచి ఇప్పుడు మస్తుగా ఉంది. నీకేమనిపించింది? ఫీల్ ఎలా ఉంది అంటే బండి పర్ఫార్మెన్స్ కానీ ఫీల్ కానీ తోలినట్టుగా ఉందా లేదా ఎట్లుంది? పికప్ ఎట్లా ఎత్తుకుంటుంది? ఇప్పుడు బాగా వెతుకుంటుంది. ఎక్సలేటర్ ఎంత ఇస్తున్నావు? మామూలుగా ఆల్లోనే ఉంది. అప్పుడు గట్టిగా తొక్కేది, ఇప్పుడు మెల్లగా తొక్కా గట్టిగా వెళ్తుంది. మీరు ఎక్కడి నుండి వచ్చారన్న? మాది ఒడ్డుగూడెం. ఒడ్డుగూడెం ఎక్కడ, ఏ మండలం అన్నది? ములకాపల్లి మండలం. దేనికోసం వచ్చారన్న మీరు? ఇక్కడ డీజే బాక్స్ కోసం వచ్చి ఇక్కడ ఇంజనాలు మార్పించుకున్నాం. ఓన్లీ ఇంజన్ ఆయిల్ ఒకటే మార్చాం మేము. ఆయన చూసి చెప్పారు కదా మన కస్టమర్. అన్న మీ పేరేంటి? కృష్ణ అన్న చెప్పారు. ములకల్పల్లి మండలం అండి, ఒడ్డుగూడెం. అక్కడ నుండి వచ్చారు. మనకి 15 సంవత్సరాల నుండి బుల్లెట్ 2 వీలర్కి ఆయిల్ మార్చుతాడు మా గణేష్ అన్న. చూపిస్తాను అన్నని. చెప్పన్న. అయితే మన రెగ్యులర్గా వచ్చే ఆయిల్ వల్ల కస్టమర్కి ఏంటంటే మెయిన్ ఇంజిన్ అనేది దెబ్బతిందో. దానివల్ల లాభం ఏంటంటే ఇంజిన్ ఫ్రిక్షన్ క్రియేట్ అవ్వదు, ఇంజిన్ స్మూత్నెస్ ఉంటుంది. ఒరిజినాలిటీ మన బండి కొన్నప్పుడు ఏదైతే ఒరిజినాలిటీ ఉంటుందో అది లాంగ్ టైం ఉంటుంది. రెండోది వచ్చేసరికి మైలేజ్ కంపల్సరీ మైలేజ్ అనేది డౌన్ అయిపోదు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి టీఫెఫ్ క్లీన్ చేయించాలి, సైలెన్సర్ క్లీన్ చేయించాలి అంటారు కదా. ఇంజన్ ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే ఫైరింగ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫైరింగ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కార్బన్ తక్కువ తయారవుద్ది. దానివల్ల టీఫెఫ్ ఈ సైలెన్సర్ ఇవన్నీ కూడా క్లీన్ చేయాల్సిన అవసరం ఏముండదు. రెగ్యులర్గా మార్చుకుంటే దీనివల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ కూడా జీరో అవుద్ది. పొల్యూషన్ ఎప్పుడైతే జీరో అయిందో కార్బన్ కూడా తయారవుతుంది. ఎంతగా మార్చుకోవాలన్నా? మనం బండికి 10,000కి ఒకసారి మార్చుకోవాలి. ఈ బండికి 10,000కి మార్చుకోవాలి.